తేజు ఫైనల్ గా ప్రొడక్ట్స్ తేజు ఎవరికి ఎవరి మీద పడ్డది ఆఫీస్ పోతప్పుడా కాదు ఇంటికి పోయేటప్పుడు అప్పుడు సో ఎన్నో రోజుల నుండి వేచి 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 కళ్ళు కాయలు కాసి క్యారీ బ్యాగులు కూడా అయినాయి అంత వెయిట్ చేసి ఇంకా హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్వి ఫ్యామిలీ బ్లాగ్స్. సో ఫ్యామిలీ బ్లాగ్ స్టార్ట్ చేసినాక ఫస్ట్ బ్లాగ్ ఇది. చాలా చాలా స్పెషల్ కూడా, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నా దీనికోసం. సో హనుమాన్ కూడా వచ్చేసింది ఇందాకనే. సో ఫైనల్ గా మా డ్రీమ్ హౌస్ రిజిస్ట్రేషన్ కాబోతుంది. ఏ నేనే అనుకుంటా, నువ్వు ఏ అని. ఈ వ్లాగ్స్ అన్ని డబ్బుల కోసమే చేయము, కొన్ని మనసుకి నచ్చి కొన్ని ఇష్టమైన పనులు కూడా చేస్తాం కదా, దాంట్లో ఈ వ్లాగింగ్ ఒకటి. సో నేనైతే ఇది డిజిటల్ డైరీ లాగా అనుకొని చేస్తున్నా. అంటే డిజిటల్ డైరీ అంటే ఏమంటారు, నార్మల్ గా డైరీ రాసుకుంటారు కదా, అట్లా నేను వీడియోలు తీసి రికార్డ్ చేసుకొని పెట్టుకుంటా. సో అది మ్యాటర్. మా ఇల్లు రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోబోతున్నాం. కొన్ని సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నా. ఈ మాట చెప్పాలని అయితే ఒక 3-4 months నుండి వెయిట్ చేస్తున్నా. అత్తగారి ఇల్లు కాదు, అమ్మగారి ఇల్లు కాదు, నా ఇల్లు, మా ఇల్లు. అది ఇంకా అయినాక, అందులో పోయినాక చెప్పుకుంటే ఇంకా మస్తు మజా వస్తుంది కావచ్చు. సో ఏమైతే చూడాలి. ఇది నేను ఒక డాక్యుమెంట్ లాగా నాది నేను రికార్డ్ చేసి పెట్టుకుంటున్నా. సో మా ఆయన ఫీలింగ్ అడుగుదాం. ఎట్లుంది, ఏమనిపిస్తుంది? ఈ రోజు రిజిస్ట్రేషన్ కి ఇప్పుడు వెళ్తున్నాము. చాలా హ్యాపీగా ఉన్నది. డ్రైవింగ్ చేస్తానా అక్కడ వరకు వెళ్ళాలి. మరి వ్లాగ్ లో చూసుకుంటా చేస్తే పైకి వెళ్తాం. బైక్ నువ్వు మాట్లాడు. టీచర్ కి స్టూడెంట్ అబ్బాయి చెప్తారు కదా, అట్లున్నది కథ అయిందని చెప్పింది. నాకు టేక్ లా మంచిగా చెప్పలేట, ఇప్పుడు మంచిగా చెప్తాడంట. చెప్పు. చాలా హ్యాపీగా ఉన్నది. డూప్లెక్స్ హౌస్ రిజిస్ట్రేషన్ కి ఈ రోజు వెళ్తున్నాము. డ్రైవింగ్ చేస్తున్నా. ఇటు చూడని అవసరం లేదు, అటే చూడు. అటు చూసుకుంటా మాట్లాడచ్చు, జస్ట్ మాట్లాడాలి. ఇటే చూడాలి, ఎందుకంటే మళ్ళీ అటు చూస్తే వేరే రిజిస్ట్రేషన్ అయిపోతుంది మరి. ఓకే. సో అది ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా బ్లాగ్ తీస్తుంది, అది కూడా చూడండి. ఇది కొంతమందికి హెల్ప్ కావచ్చు. అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎట్లా చేస్తారు అనేది, అంటే మొత్తం ఇట్లానే ఉంటది అని కాదు, జస్ట్ మాది ఎట్లా అవుతుంది అనేది చూపిస్తా. మాక్సిమం పాసిబుల్ అయినంత వరకు నేను చూపిస్తా. దాంట్లో మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అయితే యూజ్ చేసుకోండి, లేదు అనుకుంటే జస్ట్ వ్లాగ్ ఎంజాయ్ చేయండి. మా డాలీ చూసిండ్రా, ఫస్ట్ టైం సైలెంట్ ఉన్నది. సో ఫైనల్ గా నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నా. అంటే అది చూసినప్పటి నుండి కూడా ఎన్నో ఇల్లు చూసినాము. ఈ రోజులు పవర్స్వి జ్యువెలరీ, ఇప్పుడు పవర్స్వి నిలయం. ఫ్యూచర్ లో పవర్స్వి బ్రాంచ్ 2 అట్లా కూడా వస్తుంది కావచ్చు. జస్ట్ అది కూడా ఒక మేనిఫెస్టేషన్ లా ఉంది. ఎవరికి చెప్పాలి అట్లా? ఓకే. డాలీ రాలేదు. సో ఇల్లు తీసుకోవడం అనేది ప్రతి ఒక్కరి కళనే. అది నాకు కూడా ఒక కళనే. చాలా ఇయర్స్ నుండి వెయిట్ చేస్తుండే. జస్ట్ ఏంటంటే ఇల్లు ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ సైడ్ ఉన్నది, నా సైడ్ నుండి, మా మమ్మీ సైడ్ నుండి కూడా ఉంది ఇల్లు. లేదని కాదు, కాకపోతే మేము మా సొంతగా ఈయనకుంటే ఎవరి సపోర్ట్ లేకుండా మన సొంతగా మనది మనం కొనుక్కోవాలనేది ఒక ఆశ ఉండే. సో అది ఫైనల్ గా నెరవేరింది. దీనికి బై గాడ్స్ గ్రేస్ అనే చెప్పొచ్చు. అండ్ మా బిజినెస్ కూడా చాలా హెల్ప్ అయింది దానికి. మొత్తం బిజినెస్ అని చెప్పాను, బట్ 100% దాంట్లో మెయిన్ పార్ట్ అయితే బిజినెస్ బాగా హెల్ప్ అయింది. అండ్ ఇది మొత్తం కూడా మళ్ళీ మీరు అనుకోవచ్చు అంతగానం నడిచిందా అని, అట్లా కూడా కాదు. దాంట్లో మళ్ళీ మేము లోన్స్ అవి ఇవి అన్ని తీసుకోవడం కూడా జరిగింది. ఫైనల్ గా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చినామండి. మా డ్రీమ్ హౌస్ రిజిస్ట్రేషన్ ఈరోజు 4 o'clockకి. అంటే చాలా ఎక్సైటింగ్ ఉంది, ఎందుకంటే ఫస్ట్ హౌస్ తీసుకున్నాము, దాంట్లో మా ఫాదర్ది సపోర్ట్ ఉంది, మా ఫాదర్ సపోర్ట్ ఉంది.
సో నాది అట్లా కంబైన్డ్ గా తీసుకున్నాం. అప్పుడు ఇంకో హౌస్ తీసుకున్నాం. అప్పుడు మా ఆంటీ 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 support సపోర్ట్ ఉంది. ఉంది. ఆంటీ పేరు మీదగా అవుతుంది. ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ ఫాదర్ ది సపోర్ట్ లేదు. తీసుకుంటే మీ ఫాదర్ ది తీసుకుంటే ఆయన పేరు పైన అయిపోయింది. అంటే మా మదర్ ది తీసుకుంటే ఆమె పేరు మీద అయింది. దాంట్లో ఇన్వెస్ట్ చేసినాము, దీంట్లో ఇన్వెస్ట్ చేసినాం, కానీ దేంట్లో మా పేరు అయితే లేదు. అంటే ఇప్పుడు ఏంటంటే స్పెషల్ ఏంటంటే మనకు పేరెంట్స్ సపోర్ట్ లేకుండా ఓన్ గా కష్టపడి ఇండిపెండెంట్ గా ఇండిపెండెంట్ గా సంపాదించిన హౌస్ ఇది. అందుకే కొంచెం ఎక్సైట్మెంట్ గా ఉన్నది. కొన్ని ఇంకొక 30 మినిట్స్ 40 మినిట్స్ లో ఆ నా house పేరు మన- మీద మా పేరు మీదకి కాబోతుంది. సో అది ఫీలింగ్ ఎక్సైటెడ్. సో బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా సెట్ చేసుకొని మరీ మాట్లాడుతున్నా, ఖచ్చితంగా వినండి. సో ఎన్నో రోజుల నుండి ఒక కళ ఉంటుంది కదా ప్రతి అమ్మాయికి. సో ఏమంటారంటే మా అమ్మగారి ఇల్లు, మా అత్తగారి ఇల్లు, ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇల్లు వీళ్ళ ఇల్లు అని ఉంటుంది. కానీ మనకంటూ మనకు సొంత ఇల్లు ఉంటే ఎవరు ఏమన్నా కూడా మనం బయటికి వెళ్ళాల్సిన పని ఉండదు. సో నేను ఆ రోజు కోసం వెయిట్ చేసిన. ఫైనల్గా మా ఇల్లు మా పేరు మీద రిజిస్టర్ కాబోతుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే ఉన్నాము. సో చాలా హ్యాపీగా ఉన్నది, ఎమోషనల్గా ఉన్నది, భయంగా అనిపిస్తుంది. అంత లోన్ ఎట్లా కట్టాలని భయం అవుతుంది. ఇంత పెద్ద ఇల్లు తీసుకున్నామని సంతోషం అవుతుంది. సో ఇప్పుడు నేను చేస్తున్న అన్నీ కూడా మా మమ్మీ లైఫ్లో నుండి మా మమ్మీకి ఏమైతే జరగలేదో దాన్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నా. మా మమ్మీకి ఇల్లు కట్టడానికి ఆల్మోస్ట్ 50 years తర్వాత ఇల్లు కొనుక్కునే ఛాన్స్ వచ్చింది. ఎందుకంటే మా ఫాదర్ సరిగ్గా ఉండకపోయేది. ఫాదర్ ఉండడం వేరు, ఫాదర్ కరెక్ట్గా ఆయన పనులన్నీ చేయడం వేరు. బట్ నాకు ఆ ఛాన్స్ వచ్చింది. మా హస్బెండ్ అయితే అన్నింటిలో సపోర్ట్ చేస్తాడు. ఆయన సపోర్ట్ వల్ల అయితే జరిగింది. అది 100% నిజం. ఆయన సపోర్ట్ ఉంది, నా కష్టం ఉంది, దేవుడు బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. సో ఫైనల్గా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకొంచెం ఎక్కువ మాట్లాడితే ఏడుపుస్తుంది వచ్చి నాకు అట్లుంది. ఏంటంటే ఒక 500,000 రూపీస్ రెంట్ నుండి స్టార్ట్ అయిన లైఫ్లు ఇవి. మరి పుట్టుకతోనే ఏం రిచ్ లైఫ్లు అయితే కాకుండా ఒక్కొక్కటి కొనుక్కుంటూ బ్లడ్ లైన్లో అంటే మా తరంలోనే ఎవరు చేయలేని పనులు చేసుడు. సో నా సైడ్ అయితే అంటే మా మమ్మీ వాళ్ళ సైడ్ కానీ మా డాడీ వాళ్ళ సైడ్ కానీ నేనే ప్రౌడ్గా చెప్పుకోగలను, డూప్లెక్స్ ఇల్లు ఫస్ట్ టైం నేనే కట్టుకున్నాను. సో నిజంగా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా నేను అదే చెప్పాలనుకుంటున్నా. సో మీకు ఎంత చేతనైతే అంత పని చేయాలి. 100 రూపాయల, 1000 రూపాయల, 10,000, 1,00,000 రూపాయల నాట్ ఎట్ ఆల్ మ్యాటర్ అది. సో మనకు నచ్చిన పనిని ఎట్లానైనా చేసుకుంటూ హ్యాపీగా ఫీల్ కావచ్చు. సో ప్రతి అమ్మాయి కూడా ఏదో ఒక రోజు నా ఇల్లు అని చెప్పుకునేంత రేంజ్కి పోవాలని నేను కూడా కోరుకుంటున్నా. సో ఐఎమ్ సో హ్యాపీ. వాళ్ళనుకుంటానవా రామశంకర తేజు ఫైనల్ గా డూప్లెక్స్ హౌస్ తేజు ఫైనల్ గా మన డూప్లెక్స్ డ్రీమ్ హౌస్ రిజిస్ట్రేషన్ ఈ రోజు డేట్ చెప్పవా? ఈరోజు July 18th. July 18 4 o'clock అవుతుంది రిజిస్ట్రేషన్ ఈ రోజు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఉన్నాం ఈ రోజు. ప్రౌడ్ ఆఫ్ యూ తేజు. అబ్బా థ్యాంక్ యూ. ఇంకొక 4-5 సార్లు చెప్పవా? అసలు పొగడే మనిషి. ఈ మాట కోసమే మళ్ళీ చెప్పించుకోవాల్సి వస్తుంది. ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. డాలమ్మ, మనం కొత్త ఇల్లు కొనుక్కుంటున్నాం కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు నువ్వు ఎన్ని ఇయర్స్ తెలుసా? 4.5 years. ఇంకొక 2 months అయితే నీ హ్యాపీ బర్త్డే. 2 months సెప్టెంబర్లో నీ హ్యాపీ బర్త్డే కదా. నీకు ఎట్లున్నది? నీ రూమ్ చూసుకున్నావా కొత్త ఇంట్లో? ఏం కలర్లో కావాలా నీ రూమ్? బార్బీ డాల్ వేయించినాం. దాంట్లో బార్బీ డాల్ ఉంది, సూపర్ మారియో ఉంది నీ రూమ్లోనే. యూనికార్న్. అమ్మా వదిలే, నిలబడు. మా అప్పుడు నీకు ఒకటి చెప్పాలా, నేను నీ అంటున్నప్పుడు అసలు మాకు ఇల్లే లేదు తెలుసారా? మాకు ఇల్లు లేదు. మా పప్పన మాతో ఉండకపోయేది, ఊరికే ఏడ్చుకుంటూ. మా మమ్మీ నేనే ఉండే, మా అమ్మమ్మ, మా మమ్మీ నేను. మా మమ్మీ మా డాడీ లాగా, మా మమ్మీ లాగా, మా నానిలాగా, మా తాతలాగా, అన్న చెల్లె అన్నీ మా మమ్మీయే ఉండే తెలుసా? నీకు ఎట్లుంది చూడు ఇప్పుడు, నీకు ఎంత మంచి లైఫ్ ఉంది కదా. నా పప్పు ఉన్నది, నాని ఉన్న, తాత ఉన్నారా, మమ్మ ఉన్నా, అందరూ అగో బర్డ్ వచ్చింది. సో యు ఆర్ గ్రేట్ఫుల్ టు యువర్ లైఫ్ కదా.
చూడరా చూడు. థ్యాంక్ యూ మమ్మా, థ్యాంక్ యూ మమ్మా, థ్యాంక్ యూ పప్పా, థ్యాంక్ యూ పప్పా, థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ నీ ఫేవరెట్ గాడ్ ఎవరు? మమ్మీ, మమ్మీ నీ ఫేవరెట్ గాడా? డాడీ, మమ్మీ, నాని, అమ్మమ్మ, బద్దన్న చూపక్క, ఇప్పుడు నువ్వు కార్లో వచ్చినావు కదా. మించి బబ్బి, అత్త, మామ. ఓకే, నువ్వు ఇప్పుడు కార్లో తిరుగుతున్నావు కదా. మేము కార్లో తిరగడానికి 25 years పట్టింది తెలుసా. నువ్వు పుట్టినప్పటి నుండి కార్లోనే ఉన్నావు. ఈమె ఏమంటుంది తెలుసా, నాకు కార్ వద్దు ఆటోలో పోదాం అంటుంది. మేమేమో ఒక్కసారి కార్ ఎక్కితే బాగుండు, మంచిగా కార్లో తిరగొద్దు అనుకున్నాం. చూసినా ఈ తరం పిల్లలకి మనకి తేడా.